వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమావా. మట్కా మూవీ ఏం సినిమా రయ్యా. చూసిన 2.5 గంటలు టార్చర్ అనిపించింది నాకైతే. మూవీ పేరు మట్కాని కాకుండా వాసన పెట్టుకోవచ్చు కదా. అసలు మట్కా గురించి ఎక్కడ చెప్పారు? ఒక 10 నిమిషాలు ఉంటుంది మట్కా గురించి. మూవీ అంతా వాసన క్యారెక్టర్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. పూర్ స్టోరీ, వీక్ రైటింగ్ అనిపించింది నాకైతే. ఎంతసేపు కేజీఎఫ్ని తీద్దాము, ఒక సలార్ని తీద్దాము అంటే ఎలా నమ్మారు సార్ వరుణ్ తేజ్ గారు? ఎప్పుడైనా స్టోరీ నరేషన్ చేయాలంటే హీరో పక్కన ఉన్న క్యారెక్టర్స్ కానీ, హీరోకి తెలిసిన క్యారెక్టర్స్ కానీ స్టోరీ నరేట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్ర గారి స్టోరీ మొత్తం నరేట్ చేస్తున్నారు. అదేంటో సరే పోనీ, ఆ నరేషన్ పాయింట్ పక్కన పెడతాం కాసేపు. స్టోరీలో వరుణ్ చేసిన క్యారెక్టరు వాసు అసలు కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. ఎంతసేపు మనోడిది హై స్టాండర్డ్లో వెళ్ళిపోతూ ఉంటుంది తప్పితే ఒక స్ట్రగుల్ మూమెంట్ ఉండదు, ఒక హై ఫీలింగ్ ఉండదు. నాకైతే క్యారెక్టర్కి ఎంత ఫీల్ అయ్యానో, లేకపోతే క్యారెక్టర్ వైజ్గా ఇంప్రెసివ్ అనిపించలేదు. అండ్ విలన్స్ అసలు ర్యాండమ్ టైంపాస్ విలన్స్. అలా అయితే హీరోకి మోటివేషన్ ఉంటుంది. ప్రతి సినిమాలో ఒక డబ్బు మీద వెళ్ళినప్పుడు లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే తనకంటే ఒక మోటివ్ ఉంటుంది. ఫ్యామిలీ కావచ్చు, చూసుకోవాలనే మోటివ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో వీడికి ఏముండదు. ర్యాండంగా డబ్బులు సంపాదిస్తుంటాడు. అదేంటో అర్థం కాల. సొంత వైఫ్ కూడా చనిపోతుంది. ఈ ఏ మోటోతోనే వీడు ముందుకెళ్తున్న క్యారెక్టరు సెన్స్లెస్ అనిపించింది నాకైతే. ఈ మూవీలో ఒకే ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఏంటంటే పార్ట్ 2 లేదు రయ్యా. దానికన్నా పాజిటివ్ పాయింట్ ఇంకేం లేదు. ఇంకా నేను భయపడ్డా మళ్ళీ పార్ట్ 2 పెడతారేమో అని, కానీ అలాంటివి ఏం లేవు. సో అదొకటే పాజిటివ్. పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ కూడా నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. వెరీ పూర్ పర్ఫార్మెన్స్ అనిపించింది. కొంచెం వాయిస్ బేస్ చేసుకొని మాట్లాడారు అంతేగాని పర్ఫార్మెన్స్ రోల్ అంత ఇంపాక్టివ్ అనిపించలేదు. ఎందుకంటే స్క్రిప్ట్లో అంత బొక్కలు ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ టైం కొంచెం స్టోరీ వైజ్గా కానీ, స్క్రీన్ ప్లే వైజ్గా కానీ పర్ఫార్మెన్స్లో రోల్ తీసుకుంటే బెటర్ ఏమో. ఇంత హ్యూజ్ సబ్జెక్ట్లో ఎంతసేపు స్టోరీ వెళ్ళింది కానీ అదే బేస్లెస్ స్టోరీకి వెళ్ళిపోయింది మొత్తం స్టోరీ అంతా. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరూ యావరేజ్గానే ఉన్నారు. ఎవరు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు మూవీ. ఎంటైర్ మూవీలో సింగిల్ లైన్లో చెప్పాలంటే ఓకే, 1 టైం వాచబుల్ చూడవచ్చు, కానీ మరీ అంత అవసరం లేదు. హెడ్ ఏక్ వచ్చినా రావచ్చు. జెండిమా పక్కన పెట్టుకొని మరి చూడండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.